హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ క్యారెట్ తోటి చక్కని స్వీట్ తయారీ విధానం చూద్దాము. ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇవి క్యారెట్లతో చేసామని మనం చెప్తేనే తెలుస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రిపరేషన్ కోసం 1/2 కేజీ క్యారెట్లను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ అన్నీ ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. తరువాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మందపాటి ప్యాన్లో కానీ నాన్ స్టిక్ ప్యాన్లో కానీ తీసుకోవాలి. అందులో వేసేసుకొని ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలో ఉంచి ఒక 500 ml వాటర్ను పోసుకోవాలి. ఇది లో టు మీడియంలో ఉంచి వీటిని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత వీటిని మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఇలా ఫోర్క్ గుచ్చితే మనకు అర్థమైపోతుంది. అందులో మనం ఇలా పట్టుకుంటే ఈజీగా బ్రేక్ అయితే ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని జాలి గరిటెతోటి ఈ విధంగా వాటర్ ఏమి రాకుండా వేరొక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. 1/2 కేజీ క్యారెట్లకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. గ్రాములో వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత మనం క్యారెట్లు ఉడికించగా కొద్దిగా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళను వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి స్ట్రైనర్లో ఇలా ఉంచి ఈ క్యారెట్ ప్యూరీని వడకట్టుకోవాలి. స్పూన్ తోటి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ప్యూరీ అంతా ప్యాన్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మరలా స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని 1/2 కప్పు షుగర్ను వేసుకోవాలి. గరిటెతోటి ఇలా మిక్స్ చేసేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. మనం ఇందులో ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ అసలు ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. నాన్ స్టిక్ పాన్ కదా, అవసరం పడదు. మీరు వేరొక మందపాటి ప్యాన్ పెట్టుకుంటే కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. దీన్ని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాలి. మీడియంకి మార్చుకున్నా కూడా అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా సిమ్లోనే ఉంచి మిక్స్ చేస్తూ ఉంటే చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా సిల్కీ టెక్స్చర్లోకి ఉండాలి. అప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం పలుచగా ఇలా స్ప్రెడ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. కొద్దిసేపటికి చూడండి ఈ విధంగా చల్లారిపోతుంది. మరలా గరిటెతోటి అంతా కొంచెంసేపు ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా చేతిని తడి చేసుకొని ఈ క్యారెట్ మిశ్రమాన్ని కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా తీసుకొని ఈ ఎండు కొబ్బరి కోట్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా అంతా పట్టేలాగా ఎండు కొబ్బరిని ఇలా కోట్ చేసేసుకొని చేతితోటి కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఫ్లాట్గా వస్తుంది. చూడండి, ఇలా తయారు చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. అసలు చేసుకోవటం అయితే చాలా ఈజీ. ఇలా అన్నిటికీ ఎండు కొబ్బరిని కోట్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవటమే. మీరు మామూలు ఎండు కొబ్బరినే ఇలా తురిమి వాడుకోండి. ఇదైతేనే టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంది టేస్ట్. దొరకని వాళ్ళు మీరు సూపర్ మార్కెట్లో డెస్కెటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా అన్నిటికీ కోట్ చేసేసుకొని ప్లేట్లో ఉంచి ఇలా తిన్నా బాగుంటుంది. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తిన్నా కూడా ఆసమ్ ఉంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.